అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకి రాజకీయ విషయం మాట్లాడడానికి రావట్లేదు. మా గ్రామము యొక్క వాస్తవ విషయాలని, మా గ్రామ ప్రజలు పడే బాధలు మీ ముందు వినిపించడానికి వచ్చాను. మా గ్రామంలో ఉన్న సమస్యలు చిన్నవి కావు. మా జీవితాలనే ప్రభావితం చేస్తున్న సమస్యలు, మా భవిష్యత్తును ప్రశ్నించే సమస్యలు. ఆ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము ఎంచుకున్న మార్గము మీడియా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియా అన్నది 4వ స్తంభం. మీడియా అన్నది ప్రజల శక్తి. మీడియాకి ఒక ప్రత్యేకమైన గురుతర బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని 4వ స్తంభం అని తలంచి ఆ మీడియా ద్వారా మా గ్రామ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయంలో భాగంగా మేము మా గ్రామ ప్రజలు గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ గారికి, టీవీ5 మూర్తి గారికి, అలాగే మహాన్యూస్ వంశీకృష్ణ గారికి అనేక మార్లు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, వాట్సప్ మెసేజెస్ ద్వారా మా గ్రామ సమస్యలను తెలియపరిచాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక సార్లు గత సంవత్సరన్నర బట్టి ప్రయత్నిస్తూనే ఉన్నాం. వారికి తెలియపరుస్తూనే ఉన్నాం. అలాగే టీవీ5లో వెరీ ఫ్రీక్వెంట్గా కనపడే ఒక మంచి విశ్లేషకుడు, మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, మంచి బాడీ లాంగ్వేజ్, విశ్లేషణలో అత్యంత నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, విపులంగా చెప్పే వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి చాలా గౌరవం వేసింది నాకు. అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతని వివరణ అన్నీ చూసి ఆ వ్యక్తిని ఎంతో గౌరవించాను, నమ్మాను. మనసులో ఒక నిజంగా చెప్పాలంటే ఆరాధించాను, నాకన్నా చిన్నవాడైనప్పటికీ వయసులో. కానీ వీళ్ళందరూ మా గ్రామాన్ని మోసం చేశారు. వెంకటకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, అలాగే విశ్లేషకులు కూడా ఎన్నిసార్లు వాళ్ళకి తెలియపరిచినా ఇసుమంతైనా స్పందన లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇసుమంతైనా స్పందన లేదు. ఈ మధ్యన పరిచయమైన ముఖ్యంగా రాజనీతి యూట్యూబ్ ఛానల్, ఆయనకి మెగా ఇంజనీరింగ్ సంస్థ పెద్ద లాయర్ నోటీస్ ఇస్తే, పరువు నష్టం దావా గురించి లాయర్ నోటీస్ ఇస్తే, దాని మీద నా దినవహి న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను మెగా ఇంజనీరింగ్ని ఏ కేసుతో. అప్పుడు పరిచయమైన ఆ రాజనీతి యూట్యూబ్ ఛానల్ ఆయనకి కూడా ఫోన్ చేసి చెప్పాను, మా గ్రామ సమస్యలు మీతో మాట్లాడాలి అని. అలాగే విజుల్ యూట్యూబ్ ఛానల్, ఆయనకు కూడా ఫోన్ చేశాను, మెసేజ్ పంపాను. ఎవరి దగ్గర నుంచి ఇసుమంతైనా స్పందన లేదు. అటువంటి స్పందన లేని మీడియా హౌసెస్, అటువంటి స్పందన లేని జర్నలిస్టులు, వాళ్ళని మీడియా అందామా, వాళ్ళని 4వ స్తంభం అందామా, వాళ్ళని జర్నలిస్టులు అందామా? జర్నలిస్టులు అనడానికి వాళ్ళు సూట్ అవుతారా? మీడియా హౌసెస్ అని చెప్పుకోవడానికి సూట్ అవుతాయా సంస్థలు? 4వ స్తంభం అనడానికి అసలు పనికిరారు వీళ్ళెవరు కూడా. ఎంతసేపు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఒకే సమస్య మీద డిబేట్లు, ఇవి అవి, ఒకే సమస్య. గ్రామాలకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు మీడియాలు.
2 వర్గాల కింద విడిపోయాయి మీడియా మన తెలుగు రాష్ట్రాల్లో. అధికార పార్టీ వర్గం, అపోజిషన్ పార్టీ వర్గం. ఏంటిది? ఇదా మీడియా అంటే? ఇదా జర్నలిస్టు యొక్క బాధ్యత? విశ్లేషకులు కూడా అంతే. ఎవరి గురించి వీళ్ళు టీవీ ఛానల్స్లోకి వస్తున్నారు ఈ విశ్లేషకులు? ఎందుకు వస్తున్నారు వీళ్ళు? వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి వస్తున్నారు విశ్లేషకులు. నేను ఎంతో గౌరవించాను విశ్లేషకుడిని, కానీ నాకు అర్థమైంది వాళ్ళు విశ్లేషణ చేయడానికి రావట్లేదు, పెర్ఫార్మెన్స్ చూపించడానికి వస్తున్నారు అని. అలాగే ఏబిఎన్ ఛానల్లో డిబేట్స్ కండక్ట్ చేసే నేను మొదటి తరం డిబేట్ కండక్ట్ చేసే యాంకర్ని అని పెద్దగా చెప్పాడు వెంకటకృష్ణ. అతను కూడా తన ఇమేజ్ని పెంచుకోవడానికి ఏబిఎన్ ఛానల్ వాడుకుంటున్నాడు. అలాగే మూర్తి, నేను చాలా నిజాయితీపరుడిని, జర్నలిజంలో నా అంతటి నిజాయితీపరుడు ఎవడూ లేడు అని ఏదోదో చెప్పాడు. ఆయన కూడా తన ఇమేజ్ పెంచుకోవడానికే టీవీ పైన ఉపయోగిస్తున్నాడు ఆయన. అంతేగాని ప్రజల సమస్యలు పట్టించుకోవడం ఎప్పుడూ మానేశారు వీళ్ళు. మరి వీళ్ళు జర్నలిస్టులను పిలవచ్చా వీళ్ళని? విశ్లేషకులను పిలవచ్చా వీళ్ళని? బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు జర్నలిస్టులు కాదు. సమస్యల గురించి చర్చించిన వాళ్ళు విశ్లేషకులు కాదు. వాళ్ళ కాలం గలుపుకోవడానికి, వాళ్ళ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి టీవీ ఛానల్స్ను ఉపయోగించుకుంటున్నారు, మీడియాను ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు కాదు వీళ్ళు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే మీడియా సంస్థలు కాదు ఇవి. మా ఒక గ్రామ సమస్యే కాదు, మా గ్రామంలో ఉన్న సమస్య లాంటి సమస్యలు ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడైనా సరే. మరి ఆ గ్రామ సమస్యలు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళవలసిన అవసరం మీడియాకు లేదా? ఈ విశ్లేషకులకు లేదా? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఆ టీవీ షోరూంలో, టీవీ స్టూడియోల్లో కూర్చొని వాదించుకోవడానికి పనిచేస్తారా వీళ్ళు? ఆ మాటలు మేము వినాలా? విని మీ టీఆర్పీ రేట్లు పెంచాలా? అందుకే మేము ఉపయోగపడేది ప్రజలు. ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు మార్చే శక్తి ప్రజలకు ఉన్నప్పుడు మీడియాలను కూడా మార్చే శక్తి ప్రజలకు ఉంది. మీరు ఇలాగే ప్రవర్తిస్తే మీ మీడియా హౌసులను కూడా ఎవరు లెక్క చేయరు, ఏ ప్రజలు లెక్క చేయరు. ఏ విశ్లేషకుడిని ఏ ప్రజలు లెక్క చేయరు. గుర్తుంచుకోండి. ప్రజల దగ్గర పేరు పొందాలి, ప్రజల సమస్య గురించి చర్చించాలి, అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని మీ వ్యక్తిగత ఇమేజ్లను పెంచుకుంటూ మీరేదో పెద్ద ప్రవచనాలు పలికితే మీ ప్రవచనాలు వినడానికి అక్కడ ఏ ప్రజలు సిద్ధంగా లేరు. మీ ప్రవచనాలను పక్కన పెట్టి మిమ్మల్ని కూడా పక్కకు లాగుతారు ప్రజలు. అది గుర్తుంచుకోండి. ప్రభుత్వాలని మార్చే శక్తి ఉన్నప్పుడు మీరెంత? ఏ ప్రభుత్వాలైనా మార్చే శక్తి ప్రజలకు ఉంది. అటువంటిది మీరెంత, మీ బరువెంత, మీ గొప్ప ఎంత? ఆలోచించుకోండి. ప్రజల గురించి ఉన్నారా, మీ గురించి ఉన్నారా, మీ టీఆర్పీ గురించి ఉన్నారా? ఆలోచించుకోండి. జర్నలిస్టు వెంకటకృష్ణ అండ్ మూర్తి గారు మీలాంటి వాళ్ళు. ఇంకా మీకన్నా వంశీకృష్ణ గారు నయం మహాన్యూస్. ఫోన్ చేస్తే వెంటనే అడుగుతాడు, ఏంటి మీ గ్రామ సమస్య ఏంటని అడుగుతాడు. పని చేయకపోయిన తర్వాత సంగతి, ముందు అడుగుతాడు ఆయన. మీరు అసలు లెక్కలేదు గ్రామాలంటే మీకు. ముఖ్యంగా వంశీకృష్ణకి, మూర్తికి ఎంతసేపు వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు, మేము పెద్ద డిబేట్లు కండక్ట్ చేసాం, నా అంత డిబేట్ కండక్ట్ చేసేవాడు ఎవరు లేరు. ఏదో రిపబ్లిక్ టీవీ అరుణ్ గోస్వామి వెళ్ళి పోజు కొడతాడు వెంకటకృష్ణ. అలాగే మూర్తి గారు ఏదో కరెంట్ తాపరం అనుకుంటారు.
ఏదో పెద్ద బ్రహ్మాండమైన జర్నలిస్టు, నా అంత నిజాయితీపరుడు ప్రపంచంలో ఎక్కడా లేడు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. గ్రామ సమస్యలు పట్టించుకొని మీరు జర్నలిస్టులా మిస్టర్ మూర్తి? నువ్వు ఒక పెద్ద డిబేట్ చేసే యాంకర్వా మిస్టర్ వెంకటకృష్ణ? మీరు మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాడో ఆ వేములు రాధాకృష్ణకి తెలియాలి, ఆంధ్రజ్యోతి. అలాగే TV5 చైర్మన్కి తెలియాలి మూర్తులు ఎందుకు పెట్టుకున్నాడో. గ్రామ సమస్యలను పట్టించుకొని ఈ వ్యక్తులు జర్నలిస్టులా? వీళ్ళు గ్రామ సమస్యలను పట్టించుకొని ఈ విశ్లేషకులా? నేను ఆ విశ్లేషకుల పేరు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఆయన గురించి. చాలా బాధగా ఉన్న మనసులో ఆయన గురించి చెప్పడానికి. అయినా పేరు చెప్పకపోయినా ఆయన గురించి చెప్పక తప్పదు. అంటే నేను నమ్మాను ఆయన్ని. మా సమస్యలు రాజకీయ సమస్యలు కావు. మా సమస్యలు గ్రామ సమస్యలు. గ్రామంలో ఏ గ్రామమైనా సరే ఆ సమస్యలు ఆ గ్రామ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలు, ఆ గ్రామ ప్రజల యొక్క భవిష్యత్తును ప్రశ్నించే సమస్యలు. అటువంటి సమస్యలను కూడా మీరు పట్టించుకోకపోతే మీరు జర్నలిస్టుల ముసుగులో ఉన్న మామూలు వ్యక్తుల, మోసం చేసే వ్యక్తులు. మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కనపడుతోంది మీ ప్రవర్తన. జర్నలిస్ట్ ముసుగులో ప్రజలని ముంచుతున్నారు, ప్రజలను మాయ చేస్తున్నారు, ప్రజల్ని మీ వ్యక్తిత్వాలను పెంచుకుంటున్నారు, మీ ఇమేజ్లను పెంచుకుంటున్నారు, పెద్ద ఉన్నత వ్యక్తులు అనే పోజు కొడుతున్నారు. మీరు ఉన్నత వ్యక్తులు కాదు, మీరు జర్నలిస్టులు కాదు. గ్రామ సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకోని వాళ్ళు జర్నలిస్టులు కాదు. గ్రామ సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకునే సంస్థలు అది జర్నలిస్టు సంస్థలే కాదు. అలాగే గ్రామ సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకొని వాటి గురించి చర్చించిన వాళ్ళు, వాటిని విశ్లేషించిన వాళ్ళు విశ్లేషకులు కానే కాదు. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ వీక్షించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, అందరికీ షేర్ చేయండి. ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ప్రతి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేరు. మన ప్రజాగళం కింద ఉపయోగపడవలసిన మీడియా తప్పుదారి పడుతోంది. ఆ తప్పుదారి పట్టిన మీడియాని మనం సరిచేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. అంచేత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. మీ కామెంట్స్ని నిర్భయంగా చిత్తశుద్ధితో కామెంట్స్ రాయండి. అలాగే దయచేసి అందరినీ కోరుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్.